ఈ రోజుని మన సమగ్రమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పరిశీలిస్తున్న డేటా ఆధారంగా ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది అంటే 2026 నాటికి పైథాన్ ప్రోగ్రామింగ్ ప్రపంచాన్ని అసలు ఎందుకు ఇంతలా శాసిస్తోంది అనేది. అవును. అంటే అసలు ఏమీ తెలియని జీరో స్థాయి నుంచి ఒక ప్రో స్థాయికి ఎలా ఎదగాలి అనే విషయాలను కూడా ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. దీన్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే ముందుగా నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే పైథాన్ సింటాక్స్ నిర్మాణం. అంటే ఎంత సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్ అయినా సరే కోడ్ చదవడానికి చాలా స్పష్టంగా ఉంటుంది. నిజమే. అదే దాని స్పెషాలిటీ. ఇప్పుడు మనం సాదా ఇంగ్లీష్లో హలో వరల్డ్ అని రాయాలంటే ప్రింట్ అని రాసి బ్రాకెట్స్ పెడితే సరిపోతుంది. ఆ క్లిష్టమైన సింబల్స్ కానీ సెమీకాలన్స్ కానీ అవసరం లేదు కదా. కేవలం స్పేసింగ్తో అంటే ఇండెంటేషన్తో పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ స్పష్టతే దీనికి ప్రధాన బలం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన విషయం ఉంది. అంటే పైథాన్ కేవలం చదవడానికి అనువైన సులువైన భాష మాత్రమే కాదు, ఆధునిక సాంకేతికతకు ఒక పటిష్టమైన పునాది లాంటిది. అవును. ఇప్పుడు 2026 నాటికి ఏఐ కానీ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ ఇలా ఏ రంగం చూసుకున్నా అన్నీ పైథాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం అందులో ఉండే అపారమైన కోడ్ లైబ్రరీల వ్యవస్థ అని మన సోర్సెస్ స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ఒక డేటాని విశ్లేషించాలన్నా లేదా ఒక సంక్లిష్టమైన అల్గారిథం రాయాలన్నా ప్రతిసారీ చక్రం మళ్లీ మొదట్నుంచి కనిపెట్టాల్సిన పనిలేదు. పాత కోడ్ని వాడుకుంటూ కొత్త ఆవిష్కరణలు చేయడం ఇందులో చాలా వేగంగా జరుగుతుంది. అంటే డెవలపర్లకు చాలా సమయం ఆదా అవుతుందన్నమాట. ఆ, మరి ఇంతటి సామర్థ్యం ఉన్న భాషను ఒక క్రమపద్ధతిలో నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? మనం చూస్తున్న సమాచారం ప్రకారం ఒక 6 నెలల రోడ్ మ్యాప్ని చాలా స్పష్టంగా ఇచ్చారు. అవును. మొదటి నెలలో వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్ లాంటి బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ పునాది పడ్డాక అసలైన ఘట్టం మొదలవుతుంది అంటారు. ఖచ్చితంగా. రెండవ నెలలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ మీద పట్టు సాధించాలి. ఇక్కడే చాలామంది తడబడతారు. కానీ బేసిక్ కోడింగ్ స్థాయి నుంచి ఒక ఏఐ చాట్బాట్ లాంటి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ తయారు చేయాలంటే ఈ ఊప్స్ అనేదే ప్రధాన వారధి. అంటే ఇది పూర్తిగా అర్థమైతేనే కోడ్ని బ్లాక్స్లా ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది తెలుస్తుంది. అవును. ఒకసారి రాసిన కోడ్ని మళ్ళీ ఎలా వాడుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మూడవ నెల నుంచి వెబ్ డెవలప్మెంట్ లేదా ఏఐ లాంటి ఏదైనా ఒక స్పెషలైజేషన్ ఎంచుకుని ప్రాజెక్టులు చేయడం స్టార్ట్ చేయాలి. ప్రాజెక్టుల విషయం రాగానే నాకొక పాయింట్ గుర్తొచ్చింది. వాస్తవ పరిస్థితి చూస్తే ఇదంతా కేవలం కోడింగ్ వీడియోలు చూస్తూ కూర్చుంటే లాభం లేదు గదా. అస్సలు లాభం లేదు. ప్రారంభ దశలో ఒక చిన్న క్యాలిక్యులేటర్ తయారు చేయడం దగ్గరనుంచి 6 నెలలు పూర్తయ్యేసరికి ఒక కామర్స్ వెబ్సైట్ నిర్మించే వరకు వెళ్ళాలి. థియరీ నేర్చుకోవడం ఎంత ముఖ్యమో సొంతంగా అప్లికేషన్ క్రియేట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రాక్టీస్ లేకపోవడం ఒక ఎత్తైతే కొత్తగా నేర్చుకునేవారు చేసే మరో పెద్ద పొరపాటు ట్యుటోరియల్స్ ఉచ్చులో పడిపోవడం. అంటే కేవలం వీడియోలు చూస్తూ అన్నీ వచ్చేస్తున్నాయి అని భ్రమపట్టం. సొంతంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోకపోతే జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టం. అంటే కేవలం పైథాన్ మాత్రమే వస్తే ఉద్యోగం రాదంటారా? ఖచ్చితంగా రాదు. దానికి తోడు ఫ్రేమ్వర్క్స్ వాడటం నేర్చుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి కావలసిన అసలైన నైపుణ్యం వస్తుంది. సరైన మార్గనిర్దేశం లేకపోతే ఈ 6 నెలల ప్రయాణం దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. అందుకేనేమో సొంతగా చదువుకుని కన్ఫ్యూజ్ అయ్యే కంటే ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవడం మంచిదని మన సోర్సులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నరేష్ ఐటీ వారు అందిస్తున్న ఆన్లైన్ ట్రైనింగ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చారు. అవును. ఇందాక మనం అనుకున్న ఆ ట్యుటోరియల్స్ ఉచ్చులో పడకుండా ఉండటానికి వాళ్ల ట్రైనింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీలో అనుభవజ్ఞులైన వాళ్లతో క్లాసులు ఎప్పుడైనా వినగలిగే లెర్నింగ్ సదుపాయాలు, మళ్ళీ 24 గంటల సపోర్ట్ ఉండటం వల్ల డౌట్స్ వెంటనే క్లియర్ అవుతాయి. సో మొత్తంగా ఈ డాక్యుమెంట్ని బట్టి చూస్తే ఒక బలమైన పునాది, క్రమం తప్పని సాధన, సొంతగా ప్రాజెక్టులు నిర్మించడం, ఈ 3 సూత్రాలు పాటిస్తే 6 నెలల్లో ఎవరైనా పైథాన్లో నైపుణ్యం సాధించవచ్చు. ఈ విశ్లేషణంతా చూశాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతోంది. ప్రస్తుతం పైథాన్ కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది కదా. అవును, దాదాపు అన్ని చోట్ల కనిపిస్తోంది. మరి భవిష్యత్తులో మన దైనందిన జీవితంలో ప్రతి చిన్న పనిని ఆటోమేట్ చేసుకోవడానికి కోడింగ్ అనేది అక్షరాస్యతలాగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఒక కనీస విద్యగా మారిపోతుందా? నిజమే.
కోడింగ్ అనేది భవిష్యత్తులో మనందరికీ అవసరమయ్యే ప్రాథమిక నైపుణ్యమయ్యే అవకాశముంది. ఆలోచింపజేసే ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.